హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక సిస్టర్ అడిగారు, అక్క గ్యాస్ బండ్ ఎలా మార్చాలి అని చెప్పేసి. గ్యాస్ బండ్ మార్చడం కూడా పెద్ద పనేనా అనుకుంటారు మీరు. ఇక్కడైతే కాస్త మనకి వీళ్ళ గ్యాస్ బండ్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పనేనండి. అందుకని చెప్పేసి తన కోసం అని చెప్పి ఈ వీడియో అన్నమాట. ఆ సిస్టర్ వరకు వెళ్ళే వరకు మీరు షేర్ చేయండి. ఎవరన్నది తెలియదు, మనకి కామెంట్లో చెప్పారనమాట, అక్క గ్యాస్ బండ్ ఎలా మారుస్తారు కొంచెం చెప్పండి అని. మనలా అయితే ఉండదండి. మనకైతే ఎలాంటి ఇక్కడ క్యాప్ ఉంటుంది కదా, ఈజీగా క్యాప్ తీసేసి మనం రెగ్యులేటర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అలా కాదండి, గ్యాస్ అవగానే ఇదిగో చాక్ అయితే పట్టుకు రావాలి. ఇక్కడ ఓపెన్ ఈజీగా అయితే ఉండదండి. మళ్ళీ అయిపోయిన తర్వాత మనం ఇలా క్లోజ్ చేయడానికి ఉండదు అన్నమాట. అంటే మనకి క్యాప్ ఉండదు. ఇక్కడ మనకైతే క్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ రెడ్ ఉంది కదా. బ్యాక్ కెమెరా పెడతానండి, తన వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. ఇక్కడ చాలామందికి ఎలా అంటే బయటే ఉంటుంది కనెక్షన్. ఇది కిచెన్ కదా, లోపల కిచెను, ఇలా బయటే కనెక్షన్ ఉంటుందన్నమాట. సో బయటే వీళ్ళ గ్యాస్ బండ్ అయితే ఇదండి, చూసారా? ఇక్కడ రెడ్ ఉంది కదా అనుకుంటాం కానీ అస్సలు రాదండి, ముక్కల కింద అయిపోతుంది. ఇది చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇది ఓపెన్ చేసినప్పుడు. ఖచ్చితంగా చాక్ అయితే ఉండాలి. చూసారు, ముక్కలు అయిపోయింది. మనం అనుకుంటాం కానీ అస్సలు రాదండి ఇలా. ఇట్లా ఈజీగా వచ్చిందండి. మీకు వీడియో తీస్తున్నాను కదా అందుకని చెప్పేసి కత్తారు పరుగు పోకూడదని చెప్పి వచ్చేసింది అనమాట. ఓకే, ఇలా కానీ చాక్ అయితే తెచ్చుకోవాలండి ఖచ్చితంగా. గోల్డ్తో తీసినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గ్యాస్ బండ్లు ఎలా అంటే కొంచెం ఉండగానే కూల్ అయ్యేసరికి ఇదంతా కూల్గా అయిపోద్దండి. సగమున్న కూడా కూల్గా అయిపోయి మంట తక్కువ వస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి టబ్ తీసుకుని ఇందులో వేడి నీళ్ళు వేసి ఆ గ్యాస్ బండ్ పెడితే ఇంకా 2 రోజులు అలా మనకు వర్క్ చేస్తుంది అనమాట. మళ్ళీ అయిపోయాక మళ్ళీ వాటర్ వేస్తే వర్క్ చేస్తుందండి. సో అయిపోయిందానికి భ్రమ పడక్కర్లేదు. అలా నేను 2 బట్టలు వేసిన తర్వాత ఫైనల్లీ గ్యాస్ బండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రెగ్యులేటరు, దీన్ని ఇలా పైకి అనేసి మన రెగ్యులేటర్లానే తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం కొత్తది పెట్టాల్సి ఉంటుంది. ఓకే, దీనికి మనకి ఎలా అంటే మనం ఏ ప్లేస్లో పెట్టినా కానీ పట్టేస్తుందండి. ఇక్కడైతే అలా పట్టదు. ప్లేస్ కొంచెం ఇది చూసారు ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ ఉంది కదా, దీనికి సైడ్గా కాస్త సైడ్గా అంటే అది పట్టేస్తే అదే పడిపోతుందండి. ఈ గ్రిప్ ఉంది కదా, ఒకవేళ పట్టేస్తుంది అనుకోండి అదే గ్రిప్ కిందకి పడిపోతుంది. ఈ గ్రిప్ కనిపిస్తుందా మీకు? ఇది కిందకి పడిపోతుందండి పట్టేస్తే. ఒకవేళ పట్టకపోతే ఇది పడదన్నమాట. మనం సరి చేసుకుని అటు ఇటు ఇలా అంటూ నొక్కుతూ ఇలా నొక్కి పట్టాలన్నమాట. ఇలా నొక్కుతూ అటు ఇటు సరి చేస్తే ఈ గ్రిప్ కిందకి పడిపోతుంది అనమాట. పడింది అంటే ఇంకా సెట్ అయినట్టే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా కిందకి అనేయాలి. ఫిట్గా అంటే అయిపోయిందండి, గ్యాస్ ఫిట్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళి గ్యాస్ వెలిగించాలి. మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోతున్నప్పుడు లోపల పొయ్యిలు కట్టి వచ్చి అప్పుడు గ్యాస్ మార్చాలండి. మనం పొయ్యిలు అక్కడ వర్క్ చేస్తుండగా అయిపోయిందని చెప్పేసి వచ్చి ఇలా వేయకూడదు. ఖచ్చితంగా అక్కడ పొయ్యిలు అయితే కట్టేసి వచ్చిన తర్వాత మనం ఇలా మార్చాల్సి ఉంటుందండి. ఇదన్నమాట, గ్యాస్ పొయ్యిలు కట్టేసి వెళ్ళాను నేను. ఇప్పుడు వచ్చి